తిరుపతి వారాహి సభలో మాజీ సీఎం జగన్ పై తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జగన్ ఏ తప్పు చేయలేదంటూ క్లారిటీ ఇచ్చారు. గత సీఎం తిరుపతి లడ్డూలు చుట్టారని, అపవిత్రం చేశారని మేము ఎక్కడా చెప్పలేదు అని జగన్ కు సర్టిఫికెట్ ఇచ్చారు పవన్. గుమ్మడికాయ దొంగ ఎవరంటే ఆయన భుజాలు తడుముకుంటున్నారని ఎద్దేవా చేశారు. పైగా మేమే రాజకీయం చేస్తున్నామంటున్నారు అని ఫైర్ అయ్యారు. జగన్ హయాంలో ఉన్న టీటీడీ బోర్డు వైఖరిపైనే మా ఆరోపణలని పవన్ కళ్యాణ్ తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిపైనే ఫోకస్ పెట్టామని, పగలు ప్రతీకారాలు ఉండవని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ క్రమంలో తిరుమల ప్రసాదంలో నిబంధనల ఉల్లంఘనపైనే మా ఆవేదనని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో సనాతన ధర్మాన్ని అవహేళన చేస్తే సహించేది లేదని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. తిరుమల ప్రసాదంలో జగన్ది ఏ తప్పు లేదని, నాటి టీటీడీ బోర్డుపైనే మా ఆరోపణలంటూ తిరుమల ప్రసాదం విషయంలో జగన్ ఏ తప్పు చేయలేదని పవన్ క్లియర్ కట్ గా మాట్లాడారు. ప్రసాదంలో నిబంధనల ఉల్లంఘన చేసిన టీటీడీ బోర్డుపైనే మా ఆవేదన అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇక సనాతన ధర్మాన్ని దూషించే వారికే అనుకూలంగా కోర్టులు వ్యవహరిస్తున్నాయని పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టాలు కూడా ఎలా పనిచేస్తాయంటే అయిన వాళ్లకు ఆకులు, కాని వాళ్లకు కంచాలు అన్న దుస్థితి దాపురించింది. ఇప్పుడు ఆకులు కూడా లేవు, చేతుల్లో పెట్టి నాక్కోమంటున్నారని కోర్టుల తీరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. మరి కోర్టులను ఎదిరించిన పవన్ ను న్యాయమూర్తులు ఎలాంటి చర్య తీసుకుంటారో చూడాలి. It is not just about Sri Honorable ex-CM of this state. Never till to date, I never pointed. He is the one, he is the perpetrator. I never said this. This is, I am on record. Even right now I'm saying, I'm not blaming him. దశాబ్దాలుగా చూస్తున్నాం, ఇదేం కొత్త కాదు. చట్టాలు కూడా పనిచేస్తాయా? చట్టాలు కూడా ఎలా పనిచేస్తాయంటే సనాతన ధర్మాన్ని పాటించే వారిపై వైపు నిర్దాక్షిణ్యంగాను, సనాతన ధర్మం పాటించే వారి వైపు చట్టాలు ఎలా పనిచేస్తాయంటే నిర్దాక్షిణ్యంగా పనిచేస్తాయి. అన్య ధర్మాలు పాటించే వారిపై ఎక్కువ మానవత్వం, దయ చూపిస్తారు. ఇంకా దూషణ చేసే వారికి కోర్టులు రక్షణ కల్పిస్తాయి. అయిన వాళ్ళకి ఆకులు, కాని వాళ్ళకి కంచాలు. ఇప్పుడు అది కూడా పోయింది, ఆకులు కూడా పోయింది, చేతుల్లో పెట్టి నాక్కోమంటున్నారు సనాతన ధర్మం ప్రాక్టీస్ చేసేవాళ్ళు. ఇదన్నా సరదాగా చెప్పట్లా. ఈ స్టేట్మెంట్ని సబ్స్టాన్షియేట్ చేయడానికి చిన్న ఉదాహరణ. ఈ మధ్యన ఒక యువ నాయకుడు అన్న మాటలు, సనాతన ధర్మం ఒక వైరస్, దాన్ని అంతం చేస్తాం. మీరు ఇలాంటి స్టేట్మెంట్స్ ఒక ఇస్లాం మీద జరిగితే వెంటనే దేశంలో ఉన్న కోర్టులన్నీ స్పందిస్తాయి, నిర్దాక్షిణ్యంగా శిక్షిస్తాయి. కానీ సనాతన ధర్మాన్ని బూతులు తిట్టండి, శ్రీరామచంద్రమూర్తిని పాదరక్షలతో కొట్టండి, అమ్మవారిని తిట్టండి, సరస్వతి అమ్మవారిని ఏదైనా చేయండి, ఒక్క కోర్టులు భయపడతాయి కోర్టులు కూడా.